ఫ్రిక్షన్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు యూఎన్ అని చెప్పినప్పుడు ఫార్ములా అన్నారు మీరు. ఫ్రిక్షన్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు మ్యూఎన్ అని చెప్పినప్పుడు ఫార్ములా అన్నారా? ఫ్రిక్షనల్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్ అని చెప్పినప్పుడు ఫార్ములా అన్నారా? ఫ్రిక్షన్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు మ్యూఎన్ అని చెప్పినప్పుడు ఫార్ములా అన్నారా? ఎప్పుడేం లేదా ఫార్ములా? లేదా ఫ్రిక్షన్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్ అని చెప్పి ఫార్ములా అన్నారా? దీని నుంచి మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ పై ఎన్ కింద రాయచ్చా? ఓకేనా? మీరు నామన్క్లేచర్లో మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా ట్యాన్ బీటా అని తీసుకున్నారా? ఓకేనా? బీటా అంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ చెప్పి తీసుకున్నారా? సో దీని నుంచి ట్యాన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై అని రాసుకోవచ్చా? ఓకేనా? సో మనకి దీంట్లో ఓకేనా ఇది ఎఫ్, ఓకేనా ఇది ఎన్, ఓకేనా కాసేపు ఈ పాయింట్ని ఓ అనుకుంటాను, ఏ అనుకుంటాను, బి అనుకుంటాను, సి అనుకుంటాను, డి అనుకుంటాను. ఓకేనా ఇంట్రయాంగిల్ ఓసిడి, ఇంట్రయాంగిల్ ఓసిడి, ఓకేనా ఇంట్రయాంగిల్ ఓసిడి, ఓకేనా ట్యాన్ బీటా ఈక్వల్ టు ఎఫ్ బై ఎన్ వచ్చింది. ఓకేనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ? ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా సో ట్యాన్ బీటా ఈక్వల్ టు ఎఫ్ బై ఎన్ అయినప్పుడు యాంగిల్ బీటా అన్నది ఈ ట్రయాంగిల్లో ఎక్కడ ఉంటుంది? యాంగిల్ బీటా అన్నది ఈ ట్రయాంగిల్లో ఎక్కడ ఉంటుంది? యాంగిల్ బీటా అన్నది ఈ ట్రయాంగిల్లో ఎక్కడ ఉంటుంది? ట్యాన్ బీటా ఈక్వల్ ఎఫ్ బై ఎన్ కదా, ఓ సీట్ దగ్గర ఉంటుందా? ఓకేనా సో ఈ యాంగిల్ ఏమంటాం మనం? బీటా అంటాం. అంతేనా? అంతేనా? మరి ఈ యాంగిల్ ఏమంటాం? ఈ యాంగిల్ని పై అంటావా? పై, ఓకేనా పై అంటాం. ఇలాగా నేను ఒక వెర్టికల్ లైన్ తీసుకున్నాను అనుకోండి, ఓకేనా ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఆల్ఫా అవుతుంది. ఓకేనా అది ఆల్ఫా అయినప్పుడు మరి యాంగిల్ ఎంత అవుతుంది? ఎందుకు ఆల్ఫా? వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ కదా, సో ఇది ఆల్ఫా. ఓకేనా మరి ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఇది బీటా కదా, మరి ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 90 మైనస్ 90 మైనస్ బీటా మంచిది. ఓకేనా మరి ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఎంతో చెప్పండి.
కనిపిస్తుంది. ఈ యాంగిల్ ఎంత అవుతుంది? $90. ఎందుకు 90°? హారిజాంటల్కి వెర్టికల్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది? 90°. ఓకేనా? ఇది మొత్తం 90. నాకేమో ఇది ఆల్ఫా అని తెలుసు. ఓకేనా? ఇదేమో 90 - బీటా అని తెలుసు. మరి ఇది ఎంత అవుతుంది? ఆల్ఫా మైనస్ బీటా. ఓకేనా? ఇవి యాంగిల్స్. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన యాంగిల్స్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ముందుకెళ్ళిపోమంటారు నేను? ఎవరికైనా త్వరగా చెప్పండి. నేను చెప్పిన యాంగిల్స్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ముందుకెళ్ళిపోమంటారు? ఎవరైనా డౌట్స్ లేవా? నో డౌటా? సరే ముందుకెళ్ళిపోతాం చూడండి. ఓకేనా? ఇప్పుడు నాకు ఇక్కడ స్పేస్ సరిపోతుంది రాసుకోవడానికి. ఇక్కడ రాసేస్తాను. అదే వేరే దానిలో రాయమంటారా? మీరందరూ కూడా ఈ డయాగ్రామ్ తీసుకుని త్వరగా. సో నేను కొత్త పెయింట్లో రాసుకుంటాను. నాకు ఇక్కడ సరిపోతుంది. నాకు స్పేస్ అన్న స్పేస్ అక్కడ సరిపోదు. మీరు ఈ డయాగ్రామ్ తీసుకుని అందరూ త్వరగా. ఈ డయాగ్రామ్ తీసుకుని అందరూ త్వరగా. గీసుకున్న డయాగ్రామ్ బీటా మైనస్ ఆల్ఫా. బీటా మైనస్ ఆల్ఫా కదా ఇది. బీటా మైనస్ ఆల్ఫా, ఆల్ఫా మైనస్ బీటా కదా. ఈ మొత్తం యాంగిల్ 90 కదా. 90లో నుంచి ఈ యాంగిల్ తీసేయాలి కదా. సో 90లో నుంచి ఏం తీసేయాలి? 90 - బీటా తీసేయాలి. 90 - బీటా -90 ప్లస్ బీటా. ఓకేనా? ఆల్ఫాను కూడా తీసేయాలి. ఓకేనా? ఇది క్యాన్సిల్ అయిపోయి బీటా మైనస్ ఆల్ఫా. ఓకే మళ్ళీ ఆల్ఫా మైనస్ బీటా కదా. ఓకేనా? బీటా మైనస్ ఆల్ఫా. రాసుకోరు యాంగిల్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒకసారి. ఇన్ ట్రయాంగిల్ ఓసిడి. ఓకేనా? ఇన్ ట్రయాంగిల్ ఓసిడి అందరికీ మీద రాసుకోవడం. దాంట్లో ట్రయాంగిల్ ఓసిడి కనిపిస్తుందా? ఓకేనా? ఇన్ ట్రయాంగిల్ ఓసిడిలోని సైన్ బీటా ఎంత అవుతుంది? ఓకేనా? ఈ డయామీటర్ డి అనుకోండి ఇక్కడ. ఓకేనా? ఇదేమో ఎఫ్ఎస్ కదా. ఇదేమో ఎఫ్ఎస్ అన్న. ఇదేమో ఎఫ్సిఏ. ఇదేమో ఎఫ్టిఏ. ఓకేనా? ఇన్ ట్రయాంగిల్ ఓసిడి, ఇన్ ట్రయాంగిల్ ఓసిడి నాకు సైన్ బీటా ఏమవుతామని చెప్తారు? F/d. అలాగే కాస్ బీటా
కాస్ బీటా ఎన్ బై డి. ఓకేనా. సో దీని నుంచి డి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై సైన్ బీటా అని రాసుకోవచ్చా. ఓకేనా. అలాగే దాని నుంచి డి ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై కాస్ బీటా కింద రాసుకోవచ్చా. ఓకేనా. దీని నుంచి డి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై సైన్ బీటా, దీని నుంచి డి ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై కాస్ బీటా కింద రాసుకోవచ్చా. ఓకేనా. అది రాసుకుని దాన్ని బాక్స్లో పెట్టుకుని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అది రాసుకుని బాక్స్లో పెట్టుకుని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అనుకోరా అనుకోరా. అలాగే మీకు ఇన్ ట్రయాంగిల్ ఓ బీసీ కనబడుతుందా. ఇన్ ట్రయాంగిల్ ఓబీసీలోని సైన్ బీటా మైనస్ ఆల్ఫా చూడండి ఒకసారి. ఇన్ ట్రయాంగిల్ ఓబీసీలోని సైన్ బీటా మైనస్ ఆల్ఫా చూడండి ఒకసారి. ఎఫ్టీ బై ఎఫ్సి. రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది. ఎఫ్టీ బై డి. ఓకేనా. కాస్ బీటా మైనస్ ఆల్ఫా చూడండి ఒకసారి. ఎఫ్సి బై డి రాసుకోండి. ఇవి ప్యారల్గా రాసుకోండి. ఎఫ్సి బై డి. ఆ రెండింటి నుంచి డి ఈజ్ ఈక్వల్ టు ఏ రాసుకోవచ్చు. ఎఫ్టీ బై సైన్ బీటా మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి బై కాస్ బీటా మైనస్ ఆల్ఫా కింద రాసుకోవచ్చా. రాసుకోవచ్చా. నీట్గా దీన్ని కూడా బాక్స్లో పెట్టుకోండి. దాన్ని కూడా బాక్స్లో పెట్టుకోండి. ఓకేనా. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. రాసుకోండి. ఫాస్ట్గా రాసుకోండి. రాసుకోరా. ఓకేనా. నెక్స్ట్ వెళ్దాం చూడండి ఒకసారి. డిఆర్ఎస్ చేస్తాను ఇక్కడ. ఓకే. ఇన్ ట్రయాంగిల్ ఓఏసి. ఇన్ ట్రయాంగిల్ ఓఏసి
ఒక ఓఏసి ట్రయాంగిల్లో మొత్తం ఈ యాంగిల్ వస్తుంది కదా, ఓఏసి ట్రయాంగిల్లో మొత్తం ఈ యాంగిల్ వస్తుంది కదా, ఓకేనా. ఆ యాంగిల్ ఎంత, 5 + β - α కదా. ఇంటర్ యాంగిల్ ఓఏసి సైన్ 5 + β - α ఎంత అవుద్ది. ఇంటర్ యాంగిల్ ఓఏసి సైన్ + β - α ఎంత అవుద్ది. FSN/d, 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 ఓకేనా. అలాగే కాస్ 5 + β - α ఎంత అవుద్ది. FS/d, ఓకేనా. దీని నుంచి d = FSN/cos sin β α + β - α 5 + β - α is equal to FS/cos 5 + β - α అవుతుంది, ఓకేనా. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 కింద నోట్ చేసుకోండి. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 కింద నోట్ చేసుకోండి, ఓకేనా. రాసుకున్న త్వరగా. ఓకేనా. 3 ఈక్వేషన్లు రాసుకోరు కదా అన్న, ఆ 3 ఈక్వేషన్లు క్లబ్ చేసుకుంటాం, ఓకేనా. క్లబ్ చేసుకుంటే అప్పుడు ఈక్వేషన్ ఏమో చెప్పండి. 3 ఈక్వేషన్ కూడా d రాసాం కదా, ఓకేనా. సో ఆ 3 క్లబ్ చేసుకుంటాను నేను, ఓకేనా. క్లబ్ చేసుకుంటే ఏమో చెప్పండి ఒకసారి ఎవరైనా. ఈక్వేషన్ 1 నుంచి d = f/sin β is equal to n/cos β is equal to ft/sin β - α. ఒకసారి చూడండి కరెక్ట్ కదా. is equal to fc/cos β - α is equal to FSN/sin 5 + β - α that is equal to FS/cos 5 + β - α. అంతేనా, చూడండి ఒకసారి కరెక్ట్ కదా. అసలు ఈక్వేషన్ కరెక్ట్నా. సో ఈ ఈ ఈ ఈక్వేషన్నే మర్చెంట్ సర్కిల్ థియరం అంటాం, ఓకేనా. మీరు ఈ ఈక్వేషన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే, వేరే ఆల్టర్నేటివ్ అంటే ఏం లేదు. చాలా సింపుల్ గుర్తుపెట్టుకోవడం కూడా. ఇలా ఈజీగా డయాగ్రామ్ గుర్తుపెట్టుకోవడం అనుకోండి, ఈ ఈక్వేషన్ చాలా సింపుల్ అయిపోతుంది, ఓకేనా. సో దీంట్లో మనకి, ఓకేనా, ఈ ఈక్వేషన్లో మనకి ఏవేవి వాల్యూస్, మెజరబుల్ వాల్యూస్ ఉన్నాయి దీంట్లో. ఈ ఈక్వేషన్లో మనకి ఏ వాల్యూస్ అన్న మెజరబుల్ వాల్యూస్ ఉన్నాయి.
ఎఫ్టిఎఫ్సి అన్నవి మెజరబుల్ వాల్యూసే కదా. ఈ రెండు కూడా మనకి డైనమోమీటర్ దగ్గర నుంచి వచ్చేస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఈ యాంగిల్స్లో ఆల్ఫా అనే యాంగిల్ మనకు తెలుసా. ఓకేనా. ఆల్ఫా అనే యాంగిల్ దేని మీద ఉంటుంది, టూల్ జామెట్రీ మీద ఉంటుంది కదా. సో మనం ఏదైతే టూల్ యూస్ చేస్తున్నామో ఆ మెషినింగ్ చేసేటప్పుడు ఓకేనా ఆ టూల్ జామెట్రీ మీద కంపల్సరీగా ఆల్ఫా అనేది ఉండాలి కదా, వాళ్ళకి ఉంటుంది కదా. ఓకేనా. నెక్స్ట్ మనకి పై వచ్చేసరికి ఓకేనా ఈ పై వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఉన్న ప్రాసెస్ ఏమైనా ఉందా. ఈ పై వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఉన్న ప్రాసెస్ ఉందా లేదా. ఈ ఫైవ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఏమైనా ప్రాసెస్ ఉందా లేదా. ఉందా. ఏంటో tan phi ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆర్ కాస్ ఆల్ఫా బై 1 మైనస్ ఆర్ సైన్ ఆల్ఫా ఉంది కదా, దాని నుంచి మనం 5 వాల్యూ కట్టేచ్చా. ఓకేనా. సో మనకి ఎఫ్టీ ఉంది, ఎఫ్సి ఉంది, ఫై ఉంది, ఆల్ఫా ఉంది. ఓకేనా. ఇంకా మనకి ఇంకేం తెలిస్తే ఈ వాల్యూ ఈ వాల్యూ ఈ వాల్యూ ఓకేనా ఈ వాల్యూ వస్తే మనకి ఇంకేం తెలియాలి. మనకి ఎఫ్టీ తెలుసు, ఎఫ్సి తెలుసు, ఆల్ఫా తెలుసు, పై తెలుసు. ఇంకే వాల్యూ తెలిసి నాకు ఎఫ్ వస్తుంది, ఎన్ వస్తుంది, ఎఫ్ఎస్ఎన్ వస్తుంది, ఎఫ్ఎస్ వస్తుంది. ఇంకా తెలియాల్సింది ఏంటి, బీటా వాల్యూ ఒకటి తెలియాలి అంతేనా. సో అంటే మనం బీటా వాల్యూ కనుక మెజర్ చేస్తాం అనుకోండి ఓకేనా, మనకి మనకి మెషినింగ్లో ఉన్న 4 ఫోర్సెస్ మనం మెజర్ చేసుకోవచ్చు కదా. అవుతుందా. జస్ట్ బీటా తెలిస్తే నాకు మిగతా అన్నీ కూడా నేను మెజర్ చేసుకోవచ్చు కదా. ఓకేనా. అందుకని నేను ఏం చేస్తానంటే ఈ రెండు క్లబ్ చేసుకుంటాను. ఓకేనా. ఆ రెండు క్లబ్ చేసుకుంటే దీని నుంచి ఓకేనా ట్యాన్ బీటా మైనస్ ఆల్ఫా ఈజ్ కూడా ఎంత చెప్పండి ఒకసారి. ట్యాన్ బీటా మైనస్ ఆల్ఫా ఈజ్ కూడా ఎంత చెప్పండి ఒకసారి. ఆ రెండు క్లబ్ చేసుకుంటే ఎఫ్టీ బై ఎఫ్సి. ఓకేనా. దీని నుంచి బీటా మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ రాసుకోవచ్చు అంటే ట్యాన్ వర్స్ ఆఫ్ ఎఫ్టీ బై ఎఫ్సి కింద రాసుకోవచ్చా. రాసుకోకూడదా. ఓకేనా. దీని నుంచి బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్టీ బై ఎఫ్సి కింద రాసుకోవచ్చా. ఓకేనా. ఎఫ్టీ ఎఫ్సి కింద రాసుకోవచ్చా. ఓకేనా. ఇప్పుడు నాకున్న ఈ ఈక్వేషన్లో నాకు ఏమేమి తెలుసు, నాకు ఆల్ఫా తెలుసా, ఎఫ్టీ తెలుసా, ఎఫ్సి తెలుసా, దాని నుంచి బీటా వాల్యూ వచ్చేస్తుందా, ఓకేనా. కానీ ఈ ఈక్వేషన్ మనం ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలాగా యూజ్ చేయడానికి లేదు. ఈ ఈక్వేషన్కి కొన్ని అడ్డంకులు ఉన్నాయి, కొన్ని కన్స్టెంట్స్ ఉన్నాయి. ఈ ఈక్వేషన్ యూజ్ చేయడానికి కొన్ని కన్స్టెంట్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకేనా. నా డౌట్ ఏంటంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ బీటా కదా. మ్యూ అంటే ఏంటి, మ్యూ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ బీటా కదా. మ్యూ అంటే ఏంటి, కోషెంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఈ కోషెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది సుమారుగా. ఈ అంటే లెస్ దాన్ 1 ఉంటుందా. ఓకేనా. లెస్ దాన్ 1 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఓకేనా. ఇది లెస్ దాన్ 1 ఉందంటే ఈ బీటా వాల్యూ ఎంత ఉండాలి. ఈ బీటా వాల్యూ ఎంత ఉండాలి.
ఓకేనా. ఇది లెస్ దాన్ 1, కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది లెస్ దాన్ 1 ఉండాలంటే ఈ బీటా వాల్యూ ఎంత ఉండాలి సుమారుగా? లెస్ దాన్ 45 ఉండాలా? ఇది లెస్ దాన్ 1 అన్నప్పుడు tan 45 అంటే 1 కాబట్టి ఈ బీటా వాల్యూ అన్నది లెస్ దాన్ 45 ఉండాలి. అర్థవుతుందా? ఈ బీటా వాల్యూ లెస్ దాన్ 45 ఉండాలి. ఈ ట్యాన్ వాల్యూ లెస్ దాన్ 1 ఉండాలి కాబట్టి. ఓకేనా. ఇప్పుడు నాకు ఈ ఈక్వేషన్లో 2 కేస్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఒకటి ఎఫ్టీ అన్నది ఎఫ్సి కన్నా ఎక్కువ ఉండొచ్చు, ఫస్ట్ పాసిబిలిటీ. ఓకేనా. సెకండ్ పాసిబిలిటీ ఎఫ్సి అన్నది ఎఫ్టీ కన్నా ఎక్కువ ఉండొచ్చు. ఓకేనా. ఈ ఈక్వేషన్లో నాకు ఈ 2 పాసిబిలిటీస్ అయ్యే ఛాన్స్ ఉంది. అర్థమవుతుందా? ఓకేనా. ఇప్పుడు సపోజ్ ఈ ఫస్ట్ ఇది అయింది అనుకున్నాను నేను. ఓకేనా. ఎఫ్టీ అన్నది ఎఫ్సి కన్నా ఎక్కువ ఉంది అనుకుంటున్నాను నేను. ఓకేనా. ఇప్పుడు ఎఫ్టీ అన్నది ఎఫ్సి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దీని వాల్యూ అన్నది గ్రేటర్ దాన్ 1 అవుతుందా? ఎఫ్టీ అన్నది ఎఫ్సి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దీని వాల్యూ అన్నది గ్రేటర్ దాన్ 1 అవుతుందా అవుదా? ఓకేనా. మరి దీని వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ గ్రేటర్ దాన్ 1 ఎంత అవుతుంది? tan ఇన్వర్స్ ఆఫ్ గ్రేటర్ దాన్ 1, ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దాన్ 1 కాబట్టి 1.5 అనుకోండి. tan ఇన్వర్స్ ఆఫ్ 1.5 ఎంత అవుతుంది? అబోవ్ 45 అయిపోతుంది. అబోవ్ 45 అయిపోయిందంటే అబోవ్ 45కి ఇంకా మనం ఆల్ఫా యాడ్ చేస్తాం. ఓకేనా. సో ఆటోమేటిక్గా బీటా అన్నది 45 దాటేసి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఈ ఈక్వేషన్ అన్నది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఎప్పుడైతే ఎఫ్సి అన్నది ఎఫ్టీ కన్నా గ్రేటర్ దాన్గా ఉందో అప్పుడు మాత్రమే ఈ ఈక్వేషన్ని యూజ్ చేయాలి. ఓకేనా. ఎందుకు? ఓకేనా. ఎఫ్టీ అన్నది ఎఫ్సి కన్నా గ్రేటర్ నా కేసులో కూడా ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తే బీటా వాల్యూ అన్నది 45 డిగ్రీస్ దాటేసి వెళ్ళిపోతుంది. బీటా వాల్యూ 45 డిగ్రీస్ దాటేసి వెళ్ళిపోయిందంటే ఓకేనా. బీటా వాల్యూ 45 డిగ్రీస్ దాటేసి వెళ్ళిపోయిందంటే మరి ఫ్రిక్షన్ కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది 1 కన్నా ఎక్కువ ఉంటుంది. కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది 1 కన్నా ఎక్కువ ఉంటాం ఇంపాసిబుల్గా ఏది. పాయింట్ అర్థమైందా? బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్టీ బై ఎఫ్సి అన్న ఈక్వేషన్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఎఫ్సి ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్టీ ఉన్నప్పుడు యూజ్ చేయాలి. ఎఫ్టీ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్సి ఉన్నప్పుడు యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఇంకోసారి చెప్పమంటారు. ఒకవేళ ఈ కేసు అయితే పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇఫ్ ఎఫ్టీ అన్నది ఎఫ్సి కన్నా ఎక్కువైతే ఏంటి? ఓకేనా. ఈ కేసు అవుతుందంటే అవుతుంది. ఓకేనా. ఎఫ్టీ గ్రైండింగ్లోని ఓకేనా ట్రస్ట్ కటింగ్ ఫోర్స్తో పోల్చుకుంటే ట్రస్ట్ ఫోర్స్ అన్నది ఓకేనా గ్రైండింగ్లోని బ్రోచింగ్లోని ఓకేనా సమ్ అదర్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఓకేనా. వీటిలో చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట ట్రస్ట్ ఫోర్స్ అన్నది. ఓకేనా. మనకున్న మెషినింగ్ ఆపరేషన్స్లో హైయెస్ట్ ట్రస్ట్ ఫోర్స్ ఉన్న ఆపరేషన్ ఏంటంటే గ్రైండింగ్ ఆపరేషన్. ఓకేనా. సుమారుగా 2 ఎంత ఉంటుంది? 2.5 ఎంత ఉంటుంది? సుమారుగా 2.5 ఎంత ఉంటుంది? టూ 2.5 ఉంటుంది. గ్రైండింగ్ ఆపరేషను, ఫేసింగ్ ఆపరేషను, బ్రోచింగ్ ఆపరేషను ఎగ్జాంపుల్ మాట. ఒక ఎఫ్టీ అన్నది ఎఫ్సి కానీ ఎక్కువ ఉండడానికి. ఓకేనా. ఎఫ్టీ బై ఎఫ్సి రేషియో అన్నది సుమారుగా 2.5 ఉంటుంది
గ్రైండింగ్లో హైయెస్ట్ మాట ఇదే రేషియో. ఒక జనరల్గా ప్రతి ఆపరేషన్లో కూడా కటింగ్ ఫోర్స్ ఎక్కువ ఉండాలి ట్రస్ట్ ఫోర్స్తో పోల్చుకుంటే, ఓకేనా. కానీ గ్రైండింగ్, బ్రోచింగ్, ఫేస్ టర్నింగ్లో ఓకేనా, ఈ గ్రైండింగ్ అన్నది ఏంటి, సర్ఫేస్ ఫినిష్ ఆపరేషన్, ఓకేనా. సో అందుకని దానిలో అపోజింగ్ ట్రస్ట్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది దేంతో పోల్చుకుంటే, కటింగ్ ఫోర్స్తో పోల్చుకుంటే, ఈ 3 ఆపరేషన్స్, ఓకేనా. సో హైయెస్ట్ ట్రస్ట్ ఫోర్స్ ఉన్న ఆపరేషన్ అంటే ఏం చెప్పాలంటే గ్రైండింగ్ అని చెప్పాలన్నమాట. గ్రైండింగ్లోనే అత్యధికంగా ట్రస్ట్ ఫోర్స్ అనేది ఉంటుంది, అదవుతుందా, ఓకేనా. సో మరి ఈ కేసు అయినప్పుడు మనం ఏ ఫార్ములా వాడాలంటే, ఓకేనా, డైరెక్ట్గా కోషెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ln ఆఫ్ 1/r డివైడెడ్ బై π/2 మైనస్ ఆల్ఫా, π/2 మైనస్ ఆల్ఫా, ఓకేనా. దీంట్లో ఆర్ అంటే ఏంటి, చిప్ థిక్నెస్ రేషియో. ఆల్ఫా అంటే ఏంటి, ఇక్కడ ఆల్ఫా అంటే ఏంటి, రేక్ యాంగిల్. ఇక్కడ ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు డిగ్రీస్లో కాకుండా రేడియన్స్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. బట్ 10 degrees ఇచ్చాడు కూడా సపోజ్, ఒక దాని రేడియన్స్లోకి మార్చుకోవాలి అంటే π/180తో మల్టిప్లై చేసి అక్కడ అప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి మనం. అర్థమవుతుందా, ఈ ఫామ్లో కూడా రాసుకో. ఈ ఫామ్లో ఇప్పుడు వాడాలి, ఎఫ్టీ అన్నది ఎఫ్సి కానీ ఎక్కువ ఉన్నప్పుడు వాడాలి. అర్థమైందా.